రాముడు పేరు చెప్పి రాజకీయం చేసుడు చూసినాం, ఓట్లు ఎంచుకుంటూ చూసినాం. కానీ అదే రాముడి గుడిలో ఇట్లాంటి కథలు నడుస్తాయని ఎవరైనా అనుకున్నారా? అయోధ్యలో రామ మందిరం ఓపెన్ కాకముందే నాడు అమితాబ్ బచ్చన్ తోని రియల్ ఎస్టేట్ దందాలు మొదలెట్టిండ్రు. సరే, ఆ దేవుడికేం తెలుసు అనుకుంటే ఇప్పుడు గుళ్ళో కిలోల కొద్దీ వెండి కడ్డీలు, భక్తులు నడిచొచ్చి ఇచ్చిన వెండి హారాలు, చరణ పాదుకలు మాయమైపోయినాయట. ఒరిజినల్ నగలు పోయి నకిలీ నగలు వచ్చినాయట. ఎంత ఘోరం అసలు! ఆఖరికి హుండీ లెక్కలు చూసేటోడు 50 కోట్ల బిల్డింగ్ కొనడంటే అక్కడ పైసలు ఎట్లా చేతులు మారినాయో మనం అర్థం చేసుకోవచ్చు. 2 కోట్ల భూమిని అదే రోజు రామాలయ ట్రస్ట్ కు 18 కోట్లకు అమ్ముకున్న ఘనులు మనోళ్లు. వేరే రాష్ట్రాలల్లో చిన్న చిన్న గొడవలు జరిగితేనే హిందూ ద్రోహులు అని ఎగిరిపడే మన సనాతన నాయకులు ఇప్పుడు యూపీలా, కేంద్రంలా వాళ్ళ సొంత ప్రభుత్వమే ఉంది కదా, మరి ఎందుకు కిక్కురు మండలేదు? తిరుపతి లడ్డు మీద గొంతు చించుకున్నోళ్లంతా ఇప్పుడు అయోధ్య అవినీతి మీద ఎటుపోయిండ్రు. సిట్ విచారణకొస్తే సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీట్ చేసిండ్రట. 150 మంది అనుమానితులట. జై శ్రీరామ్ నినాదాన్ని కేవలం కుర్చీ కోసమే వాడుకున్నారని దీంతోనే మనకు ప్రూవ్ అయిపోయింది. రాముని భక్తుల నమ్మకాన్ని ఇట్లా అమ్ముకుంటారా? ఇప్పటికైనా ఆ దొంగలను పట్టుకొని జైల్లో వెయ్యాలి. దేవుడి పేరుతోని ఈ పొలిటికల్ ఆటలు ఇక మీదటైనా బంద్ చేయాలి.